ముఖ్యం కాదు అధ్యక్ష. మహిళలకు అన్యాయం జరిగితే అక్కడైనా మాట్లాడతాను, ఇక్కడైనా మాట్లాడతాను అధ్యక్ష. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉండి కూడా మహిళల కోసం బెల్ట్ షాపులు తొలగించాలని రాత్రనగా పగలనగా అన్ని జిల్లాలు తిరిగి పోరాడిన మహిళగా మహిళల తరఫున మాట్లాడే హక్కు నాకుంది అని చెప్పి సభాముఖంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నా నోట్లో మళ్ళీ మంచి మాటలు రావు, మాట్లాడేటప్పుడు వినండి. గోపాలకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాం ఆమెకి అర్థం కావటం లేదు. వాస్తవానికి ఇనమ్మా తల్లి ఇనమ్మా తల్లి ఇనమ్మా ఈ పక్క ఉన్నప్పుడు దుర్మార్గంగా మాట్లాడిందని చెప్పారు ఐటీ మినిస్టర్ గారు పల్లెరు నాయుడు గారు. మరి ఆ పక్క పోయి ఇటు మాట్లాడుతుంది. అందుకని ఐరన్ లెగ్ అంటున్నారు కొంతమంది. మరి ఐరన్ లెగ్ కాదు, అది ఆమె తెలుసుకుంటే మంచిది. దాని గురించి మాట్లాడట్లా. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లా. ఒక చిన్న క్లారిఫికేషన్ అధ్యక్ష. ఐరన్ లెగ్ అన్నారు అధ్యక్ష. 1999 మీ కాన్స్టిట్యున్సీ కూడా నేను ప్రచారానికి వచ్చాను అధ్యక్ష. 26 రోజులు నేను ప్రచారం చేయడం జరిగింది అధ్యక్ష. ఫస్ట్ టైం ప్రత్యక్షంగా ఎన్నికల్లో, అంటే ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారి దగ్గర వెన్నుపోటు పొడిచి లాక్కున్నారు అధ్యక్ష. రెండోసారి ఎన్నికలు ఫేస్ చేసేటప్పుడు నేను ఎంత తిరిగానో మీ అందరూ మనస్సాక్షిని అడిగితే మీకే తెలుస్తుంది అధ్యక్ష. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఐరన్ లెగ్ నేను కాదు అధ్యక్ష. ఐరన్ లెగ్ గౌరవనీయులైన గోపాలకృష్ణారెడ్డి గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ జరిగినప్పుడు అదే కారులో ఉన్నది ఆయన అధ్యక్ష. అలాగే రాజశేఖర రెడ్డి గారు మరణించడానికి ముందు రోజు మోత్కుపల్లితో కలిసి గోపాలకృష్ణారెడ్డి గారే క్యాంప్ హౌస్కి వెళ్ళినది మీరు పత్రికలు తిరిగేస్తే తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి మహిళని కూడా చూడకుండా ఎక్కడ నేను ఎదిగిపోతాను అని చెప్పి నా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదని. యాక్సిడెంట్ లో మర్చిపోయిందేమో నాకు తెలియదు అధ్యక్ష. డాక్టర్ కి చూపించుకుంటే మంచిది అధ్యక్ష. ఈ సంస్కృతి మంచి సంస్కృతి కాదు. ముఖ్యమంత్రి గారిని నన్ను బేతాలని అనుకోవాలా, నేనున్నా కారులో, కానీ నన్ను బేతాలని కాదు. ముఖ్యమంత్రి గారిని లిక్విడేట్ చేయాలని చూశారు వీళ్ళు దుర్మార్గులు. గంగిరెడ్డిని పెట్టుకుని ముమ్మాటికి శనీశ్వరుడే లేకపోతే ఉపాధ్యాయులు ఏమిటని వైఎస్ రోజా ధ్వజం అంట. ఆమె చెప్పిన స్టేట్మెంట్ పంపిస్తాను మీకు అధ్యక్ష. ఇంత దుర్మార్గురాలు ఇంకో రెండు అందుకనే చెప్పారు. మీరు ఆ రోజు మాట్లాడారు, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఉన్నది పంపిస్తున్నాం. ఈ ఉపద్రవాలు వైఎస్ రోజా ధ్వజం. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ ముమ్మాటికి శనేశ్వరుడైన తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా పునరుద్ధరించారు. కృష్ణా జిల్లా పామరులో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో విదేశీ ఇన్వెస్టర్లు రాష్ట్రానికి వస్తుంటే వారిని వైఎస్ పాలనలో విదేశీ ఉగ్రవాదులు దిగుమతి యుద్ధం సృష్టిస్తున్నారని విమర్శించారు. అది నిజమా కాదని చెప్పండి. ప్లీజ్